ఓకే నమస్తే అండి. నమస్కారం అండి. ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ని. గవర్నమెంట్ సరే, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఆల్రెడీ మన తెలంగాణలో. పాతది బీఆర్ఎస్ ఉండే. ఏ ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది సార్? ఏ ప్రభుత్వం బెటర్ కాదు, ఏ ప్రభుత్వం? రెండుకు రెండే ఉన్నాయి. అంటే రెండింటిని పోల్చుకుంటే ఏది బెటర్? బీఆర్ఎస్ అవినీతి పాలన చేస్తుందని అనుకున్నాము. దానికంటే ఎక్కువ అవినీతి పాలన ఇప్పుడు కొనసాగుతుంది. కాంగ్రెస్లో కొనసాగుతుంది. ఎస్. ఓకే, ఇప్పుడు అంటే ఏదైతే మార్పు చెందాలని చెప్పేసి ఈ బీఆర్ఎస్ ఓడగొట్టిందో ఆ మార్పు కనిపిస్తలేదు ఏమాత్రం కూడా? ఏ మాత్రం కనపడట్లేదు. ఇంకా ఏదో అది మనము పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది ఇప్పుడు. ఓకే, అంటే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ దిశగా ఏం కనిపిస్తలేదా? అది మోసం మాత్రమే, అది ప్రజలను వంచడమే, యువకులను వంచడం మాత్రమే, ఈ ప్రాంత ప్రజలను వంచడము, దగా దోపిడీ చేయటం మాత్రమే అది. ఓకే సార్, అంటే మీరు మామూలుగా జనాలతో మాట్లాడుతూ ఉంటారు కదా, కేసీఆర్ను ఓడగొట్టుకున్నాక తెలంగాణ ప్రజలందరూ ఏడుస్తున్నారు, కన్నీరు పెట్టుకుంటారు అంటారు, నిజమేనా? నిజం, వాస్తవం. ఏడుస్తురా? వాస్తవం, చాలా 100% అంటే కేసీఆర్ వల్ల కేసీఆర్ పోవడం బాధ నేను అందరికీ. కేసీఆర్ పోవటము మంచిది అనుకున్నాము. మనం కాంగ్రెస్ కొంచెము పర్వాలేదు, పరిపాలన మంచి పరిపాలన అందిస్తుంది అనుకున్నాము. కానీ దానికంటే ఇంకా ఘోరంగా ఉంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. నిన్న మొన్నటువంటి కేసీఆర్ కూడా బయట బస్సు యాత్రలో తిరుగుతుండు, అటు రేవంత్ రెడ్డి తిరుగుతుండు, ఇటు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు. ఏ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపితే బాగుంటుంది అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో ఇప్పుడు మన భారతదేశం యొక్క ఆర్థిక స్థితి కానీ, రక్షణ పరంగా కానీ, మన భారతదేశంలో గతంలో జరిగినటువంటి సంఘటనలు, బాంబు పేలుళ్ళు, టెర్రరిజము, మిలిటరీ పైన రాళ్ళు వేయటము, తర్వాత జమ్మూ కాశ్మీర్లో మనం అడుగు పెట్టలేకపోవటము, ఇలాంటి తర్వాత 500 సంవత్సరాల పోరాటంతో రామాలయ నిర్మాణం సాధించుకున్నాము. ఆ తర్వాత కాశీ, మధుర ఇలాంటివి కూడా అన్నిటిని కూడా సాధించుకోబోతున్నాము. దీంతోపాటు ఇంకా చాలా ప్రయోజనాలు, మహిళా బిల్లు ప్రవేశపెట్టినాము. ఎప్పటి నుంచో వస్తుంది, 70 సంవత్సరాల నుంచి అనుకుంటున్నటువంటి మహిళా బిల్లును ఇప్పుడు మనం పార్లమెంట్లో చట్టసభల్లో 33% చేయటం జరిగింది. ఇంకా చాలా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు. అంటే బీజేపీ వైపు అంటారు ఇండైరెక్ట్. ఎస్, మనము కాదు, ప్రజలంతా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ, కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ దేశం సురక్షితంగా ఉండాలి, దేశం బలంగా ఉండాలి. దాని ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖశాంతులతో ఉంటారనేటువంటిది ఆలోచిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, స్టేట్లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు జనాలు చూస్తారు కదా. అది నేను అనుకోవట్లేదు అట్లా. ఇప్పుడు మనం బీఆర్ఎస్ని చూసినాం కదా, పార్లమెంటు 4 సీట్లు ఇచ్చిండ్రా లేదా ఈ ప్రజలు. సో అట్లనే మన హైదరాబాద్ మున్సిపాలిటీలో 44-48 సీట్లు వచ్చినాయా రాలేదా మనకు. అట్లా అనుకుంటే మీరు అన్నట్లు అనుకుంటే, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు రాష్ట్రం గురించి ఆలోచిస్తారు అనుకుంటే, జాతీయ పార్టీ గురించి ఆలోచించి MCHలో బ్రహ్మాండమైనటువంటి సీట్లు ఇచ్చిండ్రు, మనకు కార్పొరేటర్స్గా గెలిపించారు. కానీ కాంగ్రెస్ ఏమంటుందంటే, మేము పార్లమెంట్లో ప్రశ్నించి నిధులు తీసుకురావాలంటే మాకు ఒక 14 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ఒక నినాదం పట్టుకుంది. నమ్మచ్చా? నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆనాడు మొత్తం భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పరిపాలిస్తుంది, ఒక గుజరాత్లో మాత్రమే బీజేపీ ఉంది. దేహి అని భిక్షం అడగలేదే గుజరాత్ ప్రభుత్వము, కాంగ్రెస్ని, సెంట్రల్ గవర్నమెంట్ని దేహి అని భిక్షం అడగలేదే. కాంగ్రెస్ సపోర్ట్ లేకుండానే ఆ రాష్ట్రము మొత్తం భారతదేశంలో అగ్రగామిలో అభివృద్ధిలో ఉందా లేదా? ఈయన చేయదలుచుకుంటే 14 సీట్లు అవసరం. ఇప్పుడు ఇచ్చిరుగా, నీకు అధికారం ఇచ్చిరు కదా, మొత్తం సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది కదా. ఇప్పుడు అభివృద్ధి చేసుకోండి. మీరు ఎవరైనా అడ్డం వస్తున్నారా? తెలంగాణ కాకుల గద్దెల పాలవుతుంది, నాకు 11 సీట్లు ఇస్తే నేను అంటే ఉనికిలో ఉంటా, నా ప్రజలను నేను కాపాడుకుంటా అని కేసీఆర్ ఒక నినాదం ఎత్తుకుంటాను. నేను అదే అంటున్నాను. 11 సీట్లు ఇంతకుముందు ఇవ్వలేదా? అప్పుడు కాకులు గద్దలు ఏం లేవు కదా. ఈయనే గద్ద, ఈయనే కాకి కదా. అప్పుడు ఎందుకు మరి అభివృద్ధి చేయలేకపోయాడు? అవినీతిలో ఎందుకు కూరకపోయినారు? అన్నీ స్కాములేనా? ఉచితాలు అని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దేశాన్ని ఎటువైపు ప్రయాణం చేయాలి? ఎవరి మీద భారం పడుతుంది? మరో వెనిజులా లాగా తయారవుతుంది. ఈ విధంగా ఉచితాలు ప్రకటించుకుంటూ పోతే మరో వెనిజులా లాగా ఈ భారతదేశం తయారయ్యే అవకాశం ఉంది. అందరం కూడా రోడ్ల మీద పడి అడక తినాలటువంటి అవకాశం ఉంది. స్త్రీలు అక్కడ మొత్తం శరీరాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. శరీరం అమ్మినా కూడా ఒక్క రొట్టె దొరకట్లేదు అక్కడ. ఆ స్థితికి మనం వెళ్తాం. ఉచితాలు కాదు ఇయ్యటము, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి హాయిగా జీవించేటట్లు చేయాలి. కానీ ఈ ఉచితాలతో మొత్తం దేశ యువతను అందరినీ సమర్బోతులు తయారు చేస్తే ఏమవుతుంది? దేశం ఒకసారి ఊహించాలి. అందరూ కూడా యువత ఊహించాలి, యువత మేల్కొనాలి, ఆ దిశగా ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు నల్గొండ పార్లమెంటే కదా,
ఈ నల్గొండ పార్లమెంట్ నుండి బీజేపీ నుండి ఉన్న క్యాండిడేట్ కావచ్చు, కాంగ్రెస్ నుండి ఉన్న క్యాండిడేట్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు, మేము లోకల్ అంటే మేము లోకల్, ఆయన ఇక్కడ ప్రాంతం వ్యక్తి కాదు, ఇక్కడ ప్రాంతం గురించి తెలియదు అని చెప్పి ఒకరి మీద ఒకరు బురద అనుకుంటారు. ఎట్లా చూడొచ్చు వాళ్ళని? షానంపూడి సైదిరెడ్డి గారు లోకల్ అని మీకు తెలుసు, నాకు తెలుసు. రఘువీరు గారు కూడా లోకలే, కానీ అతను రాజకీయాలకు కొత్త. ప్రాంతాలు తెలియదు ఏం చేసి. సో ఇంకొక వ్యక్తి అసలు లోకలే కాదు. సో అలాంటప్పుడు మనము ఈ షానంపూడి సైదిరెడ్డి గారు గత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, దేశ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి, దేశ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థమైనటువంటి వ్యక్తి, సేవ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ప్రజలు సమర్థిస్తున్నారు. డోర్ టు డోర్ మేము క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఈ విషయం చెప్తున్నారు. ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మనం కలిసేదే ఆలస్యం. మనం మందలించడానికి పోతే మీరు మందలించడానికి వచ్చారు. ఈసారి ఖచ్చితంగా మీకే పడతాయి ఓట్లు, బీజేపీకే పడతాయి, బీజేపీ గెలుస్తుంది తప్పనిసరిగా అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలవదంటారా? నాకు తెలిసి 100% పోవడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ కంచుకోట నల్గొండ అంటారుగా. ఈ కంచుకోటలన్నీ బదులైనాయి మొత్తం దేశవ్యాప్తంగా. చాలా కంచుకోటలు ఉన్నాయి, ఇది ఒక్కటే కాదు, మొత్తం కంచుకోటే కాంగ్రెస్కు. ఒకప్పుడు 75 సంవత్సరాలు మొత్తం భారతదేశమే కంచుకోట. ఏమైంది వాళ్ళ బద్దలైందా లేదా? ఇది కూడా అంతే. ఫైనల్గా అయితే ఏ పార్టీ గెలుస్తాను? బీజేపీ గెలుస్తుంది. ఇక్కడే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా. మన దగ్గర ఉన్నటువంటి 17 సీట్లు కూడా 17 బీజేపీకి వచ్చే అవకాశం ఉంది.